అంటే మనం బాగానే చెప్పుకుంటాం పాపాన్ని జయించడం అనే విషయాన్ని. కానీ పాపము జయించడం అనేది చిన్న విషయమేమి కాదు. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. పాపానికి నో చెప్పడం చాలా కష్టతరమైన పని. అంటే చాలా సింపుల్ విషయమే, కానీ దానిని జయించడం చాలా కష్టం. చాలా సింపుల్ విషయం. నో అంటే నోటితో అయిపోతుంది, కానీ నో అనే పదము రావాలంటే మన హృదయం ఏదైతే ఉందో అది చాలా దృఢముగా ఉంచబడాలి, చాలా ఆత్మీయ స్థితిలో ఉంచబడాలి. దేవుని మీద భయము అందరికీ ఉంటుంది. భయపడుతూనే పాపము చేస్తాడని భయం ఉంటుంది, కానీ జయించలేక పాపము చేస్తాడని పౌలు గారు చెప్తున్నాడు. పాపం అందరిలోనూ ఉంటుంది, పాపం అందరి దగ్గరికి చేరుతుంది, కానీ ఎవరైతే దాన్ని జయించగలుగుతాడో దేవుడు వాడికి ఒక ఉన్నతమైన స్థితిని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా.